హరే కృష్ణ ఆత్మబంధువులకు మనం ఈ మధ్య షుగర్ పేషెంట్ల గురించి ఆయుర్వేద పరంగా లేదా డైట్ పరంగా ఏం తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద చాలాసార్లు చాలా రకాల విషయాలు తెలుస్తూ ఉంటాయి. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒకటేంటంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా డయాబెటీస్ అప్పుడే వచ్చింది లేదా మధ్యలో ఉన్నాము చాలా రోజులు అవుతుంది లేదా చాలా రోజులుగా ఉండి ఇన్సులిన్ దగ్గర దాకా వెళ్ళాము ఇలా ఉంటారనమాట. సో షుగర్ పేషెంట్స్కు ఎట్టి పరిస్థితిలో పిండి పదార్థాలను తగ్గించాలండి. బేసికల్గా యాక్చువల్గా మనం ఇప్పుడు అనుకుంటాం కదా, ఇడ్లీ మరియు దోశ లాంటివి ఉన్నాయి కదా. సో ఇడ్లీ దోశ ఎంతవరకు శ్రేష్టం? సో అసలు ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ రవ్వ ఎలా తయారవుతుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇడ్లీలను తయారు చేయడానికి ముందు వడ్లు ఉంటాయి కదా, వడ్లను స్టీమ్ బాయిల్ చేస్తారండి. స్టీమ్ బాయిల్ అంటే మామూలుగా ఉడకబెడతారనమాట బాయిల్ మిల్లలో. ఒక వడ్లను ఉడకబెట్టిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే మళ్ళీ డ్రై చేస్తారు. పూర్తిగా డ్రై చేసి వాటిని సార్టెక్స్ అని ఒక మిషన్లో వేస్తారు. అంటే యూనిఫామ్ సైజ్గా రవ్వలాగా కట్ అవుతుంది అనమాట. సో ఆ కట్ అయినటువంటి రవ్వనే ఉంపుడు రవ్వ అంటారు. సో ఈ రవ్వ బయట మార్కెట్లో దొరికే ఏ రవ్వ అయినా కూడా ఇడ్లీ పిండితో గురించి దొరికిన రవ్వ పూర్తి కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం, అంటే తీయగా ఉండేటువంటి పిండి అనమాట. సో ఉదయం లేవగానే చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు ఇడ్లీ తినడం. సో ఎప్పుడైతే ఇడ్లీలలో మ్యాక్సిమం ఒక ఇడ్లీకి ఒక 10-20 గింజల కంటే ఎక్కువ ఆ మినపపిండి కలవదు. మామూలుగా కొంచెం ఒక 2 చెంచా ఒక స్పూన్ కలుస్తుందేమో. సో ఇడ్లీ బలము అని అనుకుంటాము, యాక్చువల్గా బలం కంటే ఎక్కువ అది హై షుగర్ అనమాట. సో ఎవ్వరు కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఇడ్లీ తినకూడదు, ఎలాంటి ఇడ్లీ కూడా తినొద్దు. అయితే ఇక్కడ ఒక ఇడ్లీ తినాలి అనుకుంటే బయట మార్కెట్లో దొరికే బియ్యం రవ్వ కాకుండా ఏం చేయొచ్చు అంటే మామూలుగా జొన్నలతో రవ్వ చేసుకొని దాన్ని ఇడ్లీ చేయొచ్చు, రాగితో రవ్వ చేసుకొని ఇడ్లీ చేయొచ్చు, రాగి ఇడ్లీ, మరియు సజ్జలతోటి ఇడ్లీ చేయొచ్చు, లేకుంటే అరికెలు, వరగెలు, సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, వీటితో మనము రవ్వలాగా కొట్టుకొని దానితో ఇడ్లీ చేసుకోవచ్చు. వీటితో పాటు క్వినోవా కూడా మనము ఇడ్లీ చేసుకోవచ్చు. ఇంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బియ్యంతో కూడినటువంటి ఇడ్లీ తినకూడదు. ఎందుకంటే బియ్యము ఏం చేస్తుందంటే అది ఆల్రెడీ స్టీమ్ బాయిల్డ్ అంటే బాగా ఆవిరితో ఉడికిందనమాట. ఆ వడ్ల గింజ లోపల ఉన్న బియ్యం గింజ ఉడికిపోయింది. మొత్తం ఉడికినాక మనకు దాన్ని పొట్టు తీసి పాలిష్ చేసి కట్ చేసి వస్తుందన్నమాట. సో ఆల్రెడీ అది ఉడికినటువంటి షుగర్, డైరెక్ట్ షుగర్ అనమాట. అందులోకి ఎటువంటి బలము ఏమి ఉండదు. సో ఆల్రెడీ ఉడికి ఉంది, ఎండబెట్టారు, మళ్ళీ మనం ఉడకబెట్టాము, మళ్ళీ తింటున్నామంటే జస్ట్ కడుపును ఫిలప్ చేయడం తప్ప ఏమీ లేదు. అయితే ఇడ్లీ తినాలి అనుకుంటే మనం మినపపిండి కలుపుకొని మనం మిల్లెట్స్ కనుక తీసుకోవచ్చు. దీంతోపాటు ది బెస్ట్ చట్నీ ఏంటంటే కొబ్బరి చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ చాలా శ్రేష్టమైనటువంటిది డయాబెటీస్ వాళ్ళకు. సో మ్యాక్సిమం పల్లీ చట్నీ ట్రై చేయండి. పల్లీ చట్నీ కుదరకపోతే అప్పుడు మీరు పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ వీలు కాకపోతే పల్లీల చట్నీ మీరు తీసుకోవాలి. సో ఇడ్లీ శ్రేష్టం కాదు, అండ్ దోశ కూడా. సో చాలామంది మనం ఏం చేస్తామంటే ఇంట్లో అంటే పాత బియ్యం కానీ లేకపోతే నూకలు కానీ లేకపోతే బియ్యంతో ఏం చేస్తాము, మనం నైట్ రుబ్బి అందులో మినపపిండిని కలిపి మెత్తగా రుబ్బి దాచిపెట్టుకొని ఫెర్మెంట్ చేసుకొని దోశలు తింటాం. సో ఇక్కడ దోశలు కూడా షుగర్ను కంట్రోల్ చేయవండి. కంపల్సరీ దోశలు కూడా ఖచ్చితంగా డయాబెటీస్ను పెంచుతాయి. దోశలు ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. అయితే దోశలు తినాలి అని కోరిక ఉంటే మాత్రం పెసరట్టు ఈజ్ ద బెస్ట్. పెసరట్టులో ఏమి కలపకుండా జస్ట్ పెసర్లు కొంచెం ఉదయమే ఒక ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకొని ఒక 3-4 అవర్స్ నానిన తర్వాత మెత్తగా రుబ్బుకొని అట్టు పోసుకుంటే, దోశలాగా పోసుకుంటే అది పెసరట్టు చాలా బాగా పనిచేస్తుంది. ఫెర్మెంట్ కాకుండానే మనం పెసర్లను వాడాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. సో పెసరట్టు కాక ఇంకేమన్నా దోశ ఉందా? ఎస్, జొన్నలతో లేకపోతే సజ్జలు, రాగులు, ఈ మూడింటితో కాకుండా క్వినోవా తీసుకోండి. అరికెలు, రాగులు, వరగెలు, సామలు, ఊదలు, అండు కొర్రలు, వాటితో కూడా మనము అది దోశ చేసుకోవచ్చు. అంతే తప్ప బియ్యంతో ఎట్టి పరిస్థితుల్లో దోశలు తినకూడదు. సో ఇది ఈరోజు మనము ఖచ్చితంగా ఇది పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ పేషెంట్స్ ఇడ్లీ
బియ్యం పిండితో కూడిన ఇడ్లీ తినవద్దు. హరే కృష్ణ. Fearless.